చేతల ఉండా పిల్ల అటో డజన్ ఇటో డజన్ నీకు నేను ఇస్తా పిల్ల. ఏంటి సంగతి రెడీ అయ్యావా? ఏంది ఈరోజు స్పెషల్ సందర్భం? నిజమ్మగాడ కోడి తీసుకొచ్చి ఈ రోజుకి రెండో రోజు. ఎప్పటి నుంచో ఆమెకి నాటుకోడి పులుసు రాగి సంగతి తినాలని చెప్పేసి ఆశ అంట. ఆ ఉద్దేశాన తీసుకొచ్చుకున్నాము. అది కూడా మనం కూడా ఇప్పుడు బాయిలర్ కోడి తిని బోర్ కొట్టేసింది. ఈరోజు నాటుకోడి పులుసు రాజకుమార్ చేతుల మీదుగా చేయాలని ఉద్దేశంతో కోడిని రాత్రానికి తెచ్చుకుంటే చెట్టు పైన రాత్రంతా స్టే చేసింది. స్టే చేసి మరి ఎటు వెళ్ళిందో ఏమో. ఇప్పుడు ఆ కోడి పట్టుకొని మనం ఎన్ని ప్రాసెస్ చేయాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎక్కడ ఉంది రాజీ? ఇంతగా ఇప్పుడు నువ్వు పట్టుకోవాలని దాన్ని పట్టుకొని మరి ఎప్పుడు చేస్తావు ఏమో. మరి ఈరోజు సాయంత్రం వేద్దామో. అవును, నీకు కోళ్ళు పట్టుకోవడం అలవాటేగా. ఎప్పుడు పట్టుకోలేదా? మీ ఇంటికాడ కోళ్ళు ఎప్పుడు పెంచలేదా? తక్కువ. మన మీ తాజా ఉన్నప్పుడు బాగా పెంచేవాడా? అప్పుడు అదొకటి స్వీట్ మెమొరీ అయితే నీకు. మాకు ఎలాగుంది తెలుసా, మేము ఆదిలాబాద్లో నిర్మల్కి వెళ్ళి ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు. అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇక్కడికి వస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి వస్తే మా పెద్ద మామ మా చిన్న మామ వీళ్ళందరూ. అప్పుడు మా అమ్మమ్మకి చాలా కోళ్ళు ఉండేవి. పెద్ద చెట్టు ఒకటి ఉండేది, ఆకింతలా ఆకు ఉండేది. ఆ చెట్టు కింద ఎన్ని కోళ్ళు ఉండేవో, 100 కోళ్ళు. ఇంకో వాటిలో ఏదో కోడి ఇంక అల్లుడు వచ్చని చెప్పేసి, అంటే నాకు ఇప్పుడు తెలిసింది కానీ అప్పుడు అంటే మంచి మర్యాద అల్లుడు వచ్చని చెప్పేసి నాటుకోడి కోసి పులుసు పెట్టి పెట్టాలరా, ఫ్రై చేసి పెట్టాలరా అని అంటారు కదా. అది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట అప్పుడు మా నాన్న చేసిన మర్యాదలకి. అలాగే ఎప్పుడు వచ్చినా కూడా అలా చేసి పెట్టేవాళ్ళు మా మామ వాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మనమైతే నాటుకోడి స్పెషల్ చేయబోతున్నాం కాబట్టి అది ఎక్కడుందో ఎతికి మరి చేద్దాం. ఆ లోపల మరి ఎందుకు అత్త నాకు అన్నీ చేసి పెట్టింది లే రాజు. అన్నీ చేసి పెట్టే నేను నా చేతులు పెట్టి వెళ్ళింది. అంతకంటే కావాల్సింది మేనల్లుడు కావాలని చెప్పేసి మా అత్తకి ఎప్పటి నుంచో భ్రమ. మ్యారేజ్ అవ్వకముందు నుంచే నన్ను సాధించింది. అంతకంటే ఏం కావాలి? నన్ను సాధించింది. ఇప్పుడు కూతురేమో గడప నుంచి కాలు బయట పెట్టకుండా బాగా చూసుకుంటా అని చెప్పేసి మా అత్తకి తెలిసింది. అందరం చూసింది, పిల్లల్ని చూసింది. ఇంకేం కావాలి? ఇంక రాజేష్ మ్యారేజ్ ఒకటే చూడండి, వాళ్ళ పిల్లల్ని ఒక్కరిని చూడండి. మిత్రుడి మీద కూడా రాజేష్ అంటే అత్త భ్రమ. సల్లని జావా మాత్రం గుర్తు చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నీకోసం మరి సింధూర్ కాడికి తీసుకొచ్చా. అటో సింగారం కాడిగా తీసుకొచ్చా. అటో కంటికి ఇటో కంటికి పెట్టుకో. సద్దా కోడి అక్కడ ఉందా మరి? ఏది ఏరియాలో ఉండాలి, ఇంత దాకా తిరుగుతూ ఉంది మరి. ఒకటి పుంజు ఒకటి తోడైంది, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఎటు తిరుగుతుందో. ఇంతకుముందు మన దగ్గర కోళ్ళు ఉండేవి. బ్యాడ్ లక్ ఏంటంటే అన్నీ కుక్కలకి వాటికి వెళ్ళిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులేండి, కొన్ని వేలు నష్టపడ్డా ఆ కోళ్ళ వల్ల. మనకి చేతిలో నిలబడాలి అన్న ఉద్దేశంతో వాటిని అవాయిడ్ చేసేసి మామూలుగా ఇంకా పనులకి వెళ్తా ఉన్నమాట. ఒకవేళ ఈ మెల్లాన్ని వదిలిపెట్టినా ఆ కోళ్ళు సాధారణ కుక్కలు పట్టడం లేకపోతే ఏమైనా జరగటం జరుగుతూ ఉంది. వాటిని చూసుకుంటే ఇంటికి ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి వచ్చేదే 10 రూపాయి అయితే పోయేది రూపాయి అవుతుంది. అందుకని చెప్పేసి కోళ్ళ విషయం వదిలేసాం, అంతే కదా. అది సరే. నాటుకోడి మొన్న 10,000 పుంజు కళ్ళ ముందు చనిపోయింది. 10,000 దాం. అది చనిపోయినంత బాధ ఉంది, మరి డబ్బు పెట్టి తీసుకొచ్చినందుకు నాకు బాధగా ఉంది. ఇక్కడ కిచెన్ శుభ్రం చేసుకుంటున్నా. సరే, ముందైతే దాన్ని పట్టుకొని బొచ్చు పీకి మళ్ళీ కాలవాలి, పసుపు పెట్టాలి, చాలా పని ఉంది. ఏ కోడి అక్కడ ముందు సింధూరు కాడికి పెట్టుకుందరా. సింగారా సింధూరా? సింగార్ కాజల్. రాజీ కళ్ళకి కాడికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అవును, కానీ కళ్ళు పెద్దగా పెట్టుకోపోతే ఏం రాజీ? కళ్ళు చిన్నగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కదా.
ఇక్కడ లైట్ గ్లో ఎక్కువ ఉందిలే అందుకని. నేనంటే ననుకోను కదా, వెలుతురు పడితేనే వెలిగిపోతాం. నేను కాడికలు చిన్నపిల్లలు పెట్టకూడదు అంటున్నారు, నిజమేనా? ఎందుకని దగ్గర పోయి పూసుకుంటున్నావు కంటికి? అదిరిపోతారు రాజు చూసేవాళ్ళు. నీ కళ్ళు మొదలు నేను చూస్తే నాకు సలిచారం వస్తుంటే పక్కన వాళ్ళు పాపం వాళ్ళు అదిరిపోరు. వద్దులే అంత వద్దమ్మా. సరే మరి కోడి ఎక్కడ? బ్యాక్ కెమెరా పెట్టి చుట్టూ దీనికేం బ్లర్ అయింది. కోడి ఏడమ్మా? ఎక్కడోనో ఎతకాల నిన్ను. మెల్లని ఆడలేదే, అదే ఇంటి వెనకాల వెళ్ళిందా? ఏడుంది ఇది? ఏంది ఎక్కడ లేదు, ఇటు కూడా లేదే. ఏది రాజు ఎక్కడ లేదు రాజు, ఇది ఎటు వెళ్ళినట్టు? కుక్క ఏమో పట్టుకుందా? రాజీ అటు ఎత్తుతుంది. ఎటుంది? అటుందా? ఓకేనండి, బావకైతే కోడ్ అయితే అవపడలేదు అనమాట. ఇందాకలా మేతకు అని చెప్పేసి ఇటు ఇంటి ముందుకు వచ్చింది. బావా దాన్ని పట్టుకో బావా అంటే, భోజనం చేసిన తర్వాత పట్టుకోవచ్చులే అన్నాడు. మేము భోజనం చేసి రెడీ అయ్యలేక కోడ్ అయితే మిస్ అయింది అనమాట, కనపడలేదు. బావ అయితే అజ్జుకోండి అటు చుట్టుపక్కల మొత్తం వెతుకుతా ఉన్నాడు. అల్లుడుగుండి కనపడుతున్నాడు. ఉందా లేదా? లేదంటండి, వెతుకుతా ఉన్నాడు. ఏమైనట్టు? మొత్తం తిరిగి వచ్చాం. అది కుక్క పడుతుంది, కుక్క ఏమైనా పట్టుకుందో ఏమో మరి. అదిగండి బావా వెళ్ళదు కాదు, కోళ్ళు ఉండి దాని సమాసం పోయి నేను చూడకూడదు. అల్లేగా అక్కడ మేము కోడి కోసం ఊరు మొత్తం తిరిగేసాం, కానీ కోడి ఎక్కడుందో చెప్పమంటారా? చూపిస్తాను చూడండి. కనపడుతుందా? అక్కడే ఉంది, కానీ మేము పల్లె మొత్తం వెతికొచ్చాం అనమాట. బాగా ఫోన్ చేస్తాను పాపం అటు వెళ్ళాడు. అన్ని వీధులు తిరిగాను, ఎక్కడ లేదు. మరి ఎటుపోయిందో ఏమో. ఇక్కడ దాకా వెళ్ళొచ్చా. అది ఒంటరిది కదా, ఒంటరిది అయ్యేసరికి అది పోయాను. సావాసం ఉంటే ఇంటి దగ్గర ఉండేది. ఏడుంది? ఉందా? ఏడా? లోనే ఉందా? మంచి పని చేసి ఉందంటండి. రాజకుమార్ పట్టుకునేది చూడండి, ఫుల్ ఫన్నీగా ఉండేది. రాజకుమార్ పట్టుకోదు కోళ్ళు. ఎక్కడుంది? మొత్తం ఎదిగినట్టుంది నువ్వు చెప్పి నువ్వు తిరిగేది. ఎక్కడుంది మరి? రేకుల్లోనే ఉంది. దాంట్లో ఉందా? నన్ను ఇప్పుదా తిప్పించావు అటు ఇటు. భయపడ్డావా? పట్టుకోవాలి మరి నువ్వు. ఇద్దరం పట్టుకుందాం మరి. ఇద్దరం పట్టుకుందాం పా. ఎక్కడ తెలిపా తొందర బాగా వచ్చిద్ది. పడుకు పడుకు పడుకు. ఎట్ట పోగొట్టావా? భలే పని చేశారు రాజే. ఇంట్లో తలుపులను దిగిపోతుంది. తలుపులు దిగిపో. పని పని. రే 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 రే. ఇది మనం పెంచుకున్న కోడి కదండి. మళ్ళీ నెగుడు అంటారేమో, మేము పెంచుకున్న కోడి మీరు ఎడ తింటున్నారని. పాపం అని. మనం పెంచుకున్నది కాదు.
నాన్నమ్మ దగ్గరది ఆమె అమ్మ అనుకుంటుంది విజయవాడ పోతాం వాళ్ళని. దా దా నువ్లే అట్రా ట్రైపాడ్ తీసుకుని రా అజయ్ పట్టుకో పాప మ్యాథ్ తినిందాక ఉంటావు ఏంది ఈ మాటలు వింటే బాగానే ఉంటది. ఈ రోజు నువ్వు పట్టుకున్నట్టే తిన్నట్టే. అడుపో ఏ నువ్వు అయ్యి ఇసిరెత్తే అది అదిరిపోయింది రాజు దొరకదు ఇంకా. రా తొందరరా. తిప్పుతుంది కోడి కాంతి లేదు. బావ రేట్లే పోతుంది పాని బావ పోతుంది. రా తొందర రామే ఇది గేడు ఉందిరా. నేను ఇక్కడ ఉంటా కానీ పట్టుకో చదువు కూడా ఉంటా. పట్టుకోవాలి రాజు మరి నువ్వు. పడుకో 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 దొరికింది. రాజుకు మరి అంత హ్యాపీగా ఉంది. బాబా పోయింది బా పోతు దొరకదా బెదిరింది. తీయది ముందు పిల్లలు లేని బొక్క పడుతుంది. తీయదే మెస్ పిల్లాడు గొక్క పడుతున్నాడు. బాబా గొక్క పడుతున్నాడు లేకలేదులే లేచిండు. ఇప్పుడు దొరికింది అది. ఓకేనండి ఇంకా ఫైనల్ అయితే కోడిని పట్టేసుకున్నాము. త్వరగా అయితే ఇంకా క్లీన్ చేసేద్దాం. రాజీ కూరలు కట్ చేసుకుంటున్నావా? సరే కోడిని అయితే పట్టుకున్నాం కదా, నేను త్వరగా నీళ్ళు కాగి పెడతా. కోసిన తర్వాత ఏమన్నా రెడీ చేయొచ్చు మరి. ఇంకా శ్వాస్ హాయ్. పొయ్యి మంటేసి నీళ్ళు పెడితే కానీ ఏమంటే మనం కూర శుభ్రం చేసుకొని. రాజీ మొత్తం అయితే కూరగాయలు మొత్తం కట్ చేసేసాను. ఇంకా కోడిని అయితే రెడీ చేసేద్దాం. ఆ లోపల నేను కూడా పొయ్యి మంటేసి నీళ్ళు కాగుతా ఉండే ఆరిపోతాం మరి. సరిపోతాయి. సరే బావా కోడిని అయితే పట్టేసుకున్నాం కదా, దీన్ని అయితే క్లీన్ చేసేది చూసేద్దాం. కానీ అంతే ఉండదులే మరి. ఓకేనండి మొత్తం అయితే శుభ్రం చేసేసాము. పసుపు పూసేసి కాల్ చేసేసుకుందాం మరి. ఓకేనా?
కొంచెం పసుపులో వాటర్ పోసేసుకొని కలిపేసుకున్నాను. ఈ విధంగా కోడికి మొత్తం రాసేసుకొని నిప్పుల మీద కాల్ చేసుకోవాలి. బాగా కాల్చిన తర్వాత ముక్కలు కొట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చు. రెక్కలు కండి పోయి నీ చీరలో కలిసిపోయింది. మెడకి మొత్తం తలకి అంతకు పెట్టి మన పసుపు పూసుకుంటే ఏంటంటే కోళ్ళలో ఉన్న చర్మం మీద ఉన్న ఏదైనా బ్యాక్టీరియా అలాంటివి మొత్తం చనిపోద్ది అన్నమాట కాల్చిన తర్వాత. రెక్కలు కూడా పెట్టు, రెక్కలకి అటు ఇటు పక్క లోన పక్క. సరే మరి ఇంకా నేను నిప్పు రాల్సి చేస్తాను మళ్ళీ. సరే బాబా, మంటల మీద కాల్ చేస్తే మొత్తం కొట్టేసుకున్నాం. సరేనండి, పొయ్యి అయితే మంట వేసేసాను కదా, మొత్తం అయితే కాల్ చేసేసుకున్నాం. ఉప్పు రాసేసుకొని ఇంకా కోడిని అయితే నిప్పుల మీద కాలుస్తున్నాం. నిప్పుల మీద కాలుస్తే ఏంటంటే నాటుకోడికి ఇంకా రుచి వచ్చింది బాగా. ఇంకా త్వరగా కాల్చేసుకొని చుట్టుపక్కల మొత్తం ఇలా రావాలి గోధుమ రంగులో. కాల్చుకున్న తర్వాత మొత్తం సన్న ముక్కలు కొట్టేసుకొని లెగ్ పీస్ చేసుకొని ఇంక మనమైతే నాటుకోడి పులుసు చేసేద్దాం నా స్టైల్లో. అండి మనకైతే ఇంకో కోడి శుభ్రం కాల్చుకోవడం అనేది అయిపోయింది. సూపర్గా ఉంది. ఇలా కాలవాలి. ఇంక మన త్వరగా అయితే ముక్క కొట్టేసుకుందాం. ఇంకా ఓకే ముక్క కొట్టేద్దాం. మొద్దు కత్తి రెండు రెడీ అయిపోయినాయి. త్వరగా అయితే ముక్క కొట్టేసేద్దాం. లెగ్ పీసులు రెండు ఉంచుతాం, బాగుంటుంది. ముక్క కొట్టిన తర్వాత ఇంకా శుభ్రం కడుక్కోవచ్చు. ఇంకా ఈ మొత్తం తిప్పేసుకుందాము. లెగ్ పీస్ ఉడికిందా లేదు రాజీ? లేదు లెగ్ పీసు పలవలో కలిసిపోయిందా? రైస్ మాత్రం బాగా ఉడికేసిందండి. కట్టపొయ్యి మీద ఏదైనా మాట వినాల్సిందే. ముక్క ఇదిగోండి బో. ఇంకాసేపు ఉంచారు కదా రాజీ? ఒకసారి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం నాటుకోడిది. బాగా మరుగుతూ ఉంది. లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర. ఓకే రెడీ అయినట్టే. ఇంకా 20 నిమిషాల వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో కొంత గొప్ప నచ్చుండిద్దండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నాని అలానే రాజకుమారి ఇంత చక్కగా నాటుకోడి తెచ్చుకొని పలావు తర్వాత చికెన్ కర్రీ చేసుకొని తింటున్నారే. ఎందుకంత స్పీడ్గా తింటున్నారు, నిదానం తినొచ్చు కదా అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ చేసామండి, నేను నా భార్య. తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ గురించి అలానే పులావ్ గురించి చూపించలేదు అనుకుంటున్నారా? నాటుకోడి పులుసు కర్రీ ఉంది కదండి, అది సెకండ్ ఛానల్ పోస్ట్ చేశాను. అలానే నాటుకోడి పులావు దాని గురించి కూడా పూర్తిగా సెకండ్ ఛానల్ పోస్ట్ చేశాను అనమాట. ఛానల్ పేరు వచ్చేసి నాని రాజీ విలేజ్ వ్లాగ్స్ అని చెప్పేసి కుకింగ్ గురించి అలానే ఫుడ్ ఛాలెంజ్ గురించి వీడియోస్ ఉంటాయండి. ఒకసారి చూసి విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్.